నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పురాతన మార్గదర్శినిని లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. దీనిని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక సంపూర్ణ రోడ్ మ్యాప్ అని కూడా అనొచ్చు. మన దగ్గర ఉన్న మూలం పేరు దసుత్తర సుత్త. ఇది బౌద్ధ గ్రంథాలలో ఒక భాగం. అవును. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ సంఖ్యల చుట్టూ, ముఖ్యంగా 8 అనే సంఖ్య చుట్టూ తిరుగుతుంది. అవును, ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఫ్రేమ్వర్క్ లేదా నిర్మాణం లాంటిది. ఒక బిల్డింగ్ కట్టడానికి బ్లూప్రింట్ ఎలాగో ఆధ్యాత్మికంగా ఎగరడానికి ఈ సూత్రాలు అలాగనమాట. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడిన తత్వశాస్త్రం కాదు. ఒక గురువు దగ్గర ఎలా నేర్చుకోవాలి అనే బేసిక్ విషయం నుండి మొదలుపెట్టి అత్యుత్తమ ధ్యాన స్థితుల వరకు ప్రతి అడుగును చాలా స్పష్టంగా వివరిస్తుంది. అంటే ఈరోజు మన పని ఈ పురాతన బ్లూప్రింట్ను విడమరిచి దానిలోని ఆచరణాత్మక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా అదే. చాలా బావుంది. అయితే ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది అంటే ఒక ఆధ్యాత్మిక మార్గానికి పునాది ఏమిటి? పునాది జ్ఞానమే. మన మూలం ప్రకారం అంతా జ్ఞానంతోనే మొదలవుతుంది. దానికోసం 8 సహాయత విషయాలు ఉన్నాయట. ఉన్నాయి. అందులో మొదటిది ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లేదా స్నేహితునిపై ఆధారపడటం. ఇది కొంచెం పాతకాలపు ఆలోచనలా అనిపించవచ్చు కదా? నిజమే. ఈ రోజుల్లో అందరూ సొంతంగా నేర్చుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఆధారపడటమంటే గుడ్డిగా అనుసరించడం కాదు. సరైన గైడెన్స్ పొందడం. అవును, సరైన మార్గదర్శకత్వం. ఆ తర్వాత వచ్చే అంశాలు చూస్తే ఇది ఇంకా స్పష్టమవుతుంది. రెండవది వారి పట్ల గౌరవం, వినయం కలిగి ఉండటం. మూడవది వారిని సమీపించటం. నాలుగవది వారికి సేవ చెయ్యటం. ఇవన్నీ ఒక నమ్మకమైన సంబంధాన్ని నిర్మించడానికి పునాదులు. పునాదులు కరెక్ట్. కానీ అసలైన అభ్యాసం 5వ అంశంతో మొదలవుతుంది. అదే ప్రశ్నలు అడగటం. ఇక్కడే అసలు విషయముంది. కేవలం వినడమే కాదు, అస్పష్టంగా ఉన్నదాన్ని స్పష్టం చేసుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రశ్నలు అడగడం. అది చాలా ముఖ్యం. అంటే ఇది ఒక చురుకైన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. ఖచ్చితంగా. ఇది ఒక 2-వే స్ట్రీట్. జ్ఞానాన్ని స్వీకరించటం, దాన్ని ప్రశ్నించి మనసులో స్థిరపరుచుకోవటం. ఆ తర్వాత వచ్చే అంశాలు ఆ జ్ఞానాన్ని మనలో ఇంకింపజేసుకోవడానికి సహాయపడతాయి. ఉదాహరణకు ఏకాంతాన్ని వెతుక్కోవటం. విత్డ్రాల్. అవును, విత్డ్రాల్. మనం నేర్చుకున్న విషయాలను మననం చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి సమయమిస్తుంది. ఇవన్నీ కలిస్తేనే ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. ఓకే, పునాది వేశాం. జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలుసుకున్నాం. మరి ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇక్కడే బహుశా అందరికీ తెలిసిన ఆర్య అష్టాంగ మార్గం, ద నోబుల్ 8-ఫోల్డ్ పాత్ ప్రస్తావనకొస్తుందనుకుంటాను. అవును, మీరు సరిగ్గా చెప్పారు. బౌద్ధ బోధనలకు ఇది గుండెలాంటిది కదా? గుండెలాంటిదే. మొదటి 8 అంశాలు ఎలా నేర్చుకోవాలి అని చెప్తే, ఈ అష్టాంగ మార్గం నేర్చుకున్నదాలి ఎలా జీవించాలి అని నిర్దేశిస్తుంది. ఇది జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తుంది. ఉదాహరణకు సరైన దృష్టి అంటే రైట్ వ్యూ. అంటే ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అవును, మన రాగద్వేషాల అద్దంలోంచి కాకుండా చూడటం. సరైన సంకల్పం అంటే మన ఆలోచనలను దయ, కరుణ, అహింస వైపు మళ్లించటం. అంటే మనమెలా ఆలోచించాలి, దగ్గర నుండి మనం ఎలా జీవనోపాధి సంపాదించాలి అంటే సరైన జీవనోపాధి వరకు అన్నీ ఇందులో భాగమే. అన్నీ. ఇది కేవలం ధ్యానం చేసేటప్పుడు మాత్రమే కాదు, 24x7 అనుసరించాల్సిన మార్గం. అవును అవును. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటి సిద్ధాంతమైతే మరొకటి ఆచరణ. సరిగ్గా. ఒకటి జ్ఞానం, మరొకటి ప్రజ్ఞ. జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చే ప్రక్రియే ఈ అష్టాంగ మార్గం. పునాది లేకుండా భవనం కట్టలేం. అలాగే ఆచరణ లేకుండా జ్ఞానానికి విలువలేదు. అంతే. ఈ పునాది మార్గం అనేవి చాలా శక్తివంతమైనవి. కాని నిజ జీవితం ఇంత సరళంగా ఉండదు కదా. ఎన్నో ఎగుడుదిగుడులుంటాయి. ఉంటాయి. వాటి గురించి ఈ ఫ్రేమ్వర్క్ ఏమైనా చెప్తుందా? తప్పకుండా చెబుతోంది. అందుకే తర్వాతి విభాగం ద్వంద్వాల గురించి మాట్లాడుతుంది. మనందరి జీవితంలో నిరంతరం ఎదురయ్యే 8 ప్రాపంచిక స్థితులు. 8 వరల్డ్లీ కండిషన్స్. అవును, వాటి గురించి ఇది వివరిస్తుంది. అవి లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి, నింద, ప్రశంస, సుఖం, దుఃఖం. ఆసక్తికరంగా ఉంది. ఇవి మనం ప్రతిరోజూ అనుభవించేవే. ఖచ్చితంగా. ఉద్యోగంలో ప్రమోషనొస్తే కీర్తి, సుఖం. ఏదైనా తప్పు జరిగితే నింద, దుఃఖం.
ఈ మూలం వీటిని కేవలం జాబితాగా చెప్పి వదిలేస్తుందా? లేదు వీటిని ఎలా ఎదుర్కోవాలో కూడా చెబుతుంది. అదేలా? కేవలం జాబితా కాదు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో చెబుతుంది. ఇక్కడ కీలకమైన అంతర్దృష్టి ఏమికంటే, ఈ స్థితులన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి అని గ్రహించడం. టెంపరరీ. అంతే. లాభం వచ్చినప్పుడు పొంగిపోవడం, నష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం సహజం. కాని ఈ రెండూ శాశ్వతం కాదని తెలిసినప్పుడు మనసు సమనిలయంలో ఉంటుంది. ఓకే. ప్రశంసలకు ఉప్పొంగకుండా, నిందలకు కృంగిపోకుండా ఉండగలగడమే ఇక్కడ లక్ష్యం. ఇదొక రకమైన మానసిక బ్యాలెన్సింగ్ యాక్ట్. అర్థమైంది. అంటే వీటిని అంగీకరించాలి, కాని వాటికి బానిసలు కాకూడదు. మరి దీనికి వ్యతిరేకమైనవి అంటే మనం వదిలేయాల్సినవి కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవే 8 తప్పుడు మార్గాలు, 8 రాంగ్ వేస్. ఓ. ఇవి చాలా సూటిగా ఉంటాయి. ఆర్య అష్టాంగ మార్గానికి ఇవి ఖచ్చితమైన వ్యతిరేకం. అంటే తప్పుడు దృష్టి, తప్పుడు సంకల్పం, తప్పుడు వాక్కు, ఇలా అన్నీ. ఓ. అంటే ఒకటి నిర్మాణాత్మకమైతే మరొకటి వినాశకరమైనది. అవును. కేవలం వ్యతిరేకం మాత్రమే కాదు, ఇవి ఒకదానికొకటి అద్దంలాంటివి. అద్దంలాంటివా? అవును. సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ దారి తప్పే అవకాశముందో ఈ తప్పుడు మార్గాలు మనకొక హెచ్చరికలా పనిచేస్తాయి. ఒక ఉదాహరణ చెప్పండి. ఉదాహరణకు, సరైన వాక్కు అంటే సత్యం, ప్రేమగా మాట్లాడటం. తప్పుడు వాక్కు అంటే అబద్ధాలు, చాడీలు, కఠినమైన మాటలు. రైట్. రెండిట్నీ పక్కపక్కన పెట్టి చూడడం వల్ల ఏది ఎంచుకోవాలో స్పష్టత వస్తుంది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ తరువాతి భాగం నాకు చాలా ఆసక్తికరంగా, చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది. అవును. ప్రేరణ వర్సెస్ సోమరితనం. ఒకే పరిస్థితిని ఒక వ్యక్తి తన పతనానికి కారణంగా ఎలా వాడుకుంటాడో, మరో వ్యక్తి తన పురోగతికి ఇంధనంగా ఎలా మార్చుకుంటాడో ఇది వివరిస్తుంది. నిజం. క్షీణతకు దారితీసే 8 సోమరితనానికి గల కారణాలు గురించి మూలం చాలా వాస్తవికంగా చెబుతుంది. అవును. అవి చదువుతుంటే మనల్ని మనమే చూసుకున్నట్లుంటుంది. కరెక్ట్. ఉదాహరణకు, నాకు చేయాల్సిన పని ఉంది, కాని ఆ పని చేస్తే నా శరీరం అలిసిపోతుంది, కాబట్టి ఇప్పుడు నేను పడుకోవడం మంచిది అని ఒక కారణం చెబుతుంది. ఈ జాబితా నా డైరీ నుండి రాశారా అనిపిస్తోంది. ముఖ్యంగా నేను బాగా భోజనం చేశాను, నా కడుపు నిండుగా ఉంది, నా శరీరం బరువుగా ఉంది, పనికి సరిపోదు, కాబట్టి నేను పడుకోవడం మంచిది అనేది నా జాతీయ నినాదం. సరిగ్గా. ఇక్కడ కేవలం శారీరక సోమరితనం నుంచి మాత్రమే మాట్లాడటం లేదు. ఇది సాకులు చెప్పే ఒక మానసిక నమూనా, ఒక మెంటల్ ప్యాటర్న్. అవును. మనం ఒక పనిని వాయిదా వేయడానికి మన మెదడు ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తుందో ఇది చూపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను జబ్బుగా ఉన్నాను, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అంటాం. ప్రయాణం చేసి వచ్చినప్పుడు నేను అలిసిపోయాను అంటాం. ప్రతికూల ఆలోచన విధానం మన పురోగతిని ఎలా దెబ్బతీస్తుందో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దానికి పూర్తి విరుద్ధంగా పురోగతికి దారితీసే 8 శక్తిని ప్రేరేపించే కారణాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఇవి కూడా అవే పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి, కానీ దృక్కోణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కంప్లీట్ ఆపోజిట్. ఉదాహరణకు, నాకు చేయాల్సిన పని ఉంది. పని చేస్తున్నప్పుడు బుద్ధుల బోధనలపై దృష్టి పెట్టడం అంత సులభం కాదు. కాబట్టి నేను అలసిపోకముందే ఇప్పుడే శక్తిని పుంజుకుని సాధన చెయ్యాలి. ఇది ఎంత శక్తివంతంగా ఉంది! ఎంతటి మార్పు! భోజనం గురించిన ఉదాహరణనే మళ్ళీ చూద్దాం. చెప్పండి. శక్తిని ప్రేరేపించే వ్యక్తి ఇలా అనుకుంటాడట, నాకు తగినంత ఆహారం లభించలేదు, నా శరీరం తేలికగా, చురుకుగా, పనికనువుగా ఉంది, కాబట్టి ఇప్పుడే శక్తిని పుంజుకుని సాధన చెయ్యాలి. చూసారా? ఒకే పరిస్థితి. అవును, ఒకే పరిస్థితి. అది పనైనా, ప్రయాణమైనా, అనారోగ్యమైనా లేదా భోజనమైనా, దానిని మనం ఎలా ఫ్రేమ్ చేసుకుంటామనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. అంటే సమస్య పరిస్థితిలో లేదు. లేదు, మనం ఆ పరిస్థితి గురించి మనకు మనం చెప్పుకునే కథలో ఉంది. అద్భుతం. ఈ దృక్పథాన్ని మార్చుకోవడమనే ఆలోచన చాలా శక్తివంతమైనది. మరి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అడ్డుకునేవి కేవలం మన ఆలోచనలేనా, లేక బాహ్య పరిస్థితులు కూడా ఏమైనా ఉంటాయా? మంచి ప్రశ్న. ఈ ఫ్రేమ్వర్క్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే తర్వాతి విభాగం 8 కోల్పోయిన అవకాశాలు, 8 లాస్ట్ ఆపర్చునిటీస్ గురించి చర్చిస్తోంది. ఓ, అంటే మన నియంత్రణలో లేని విషయాలా? కొన్ని అలా ఉంటాయి. ఉదాహరణకు, నరకంలో లేదా జంతువుగా పుట్టడం వంటి కొన్ని తీవ్రమైన ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. అవును, అవి తీవ్రమైన ఉదాహరణలు. కానీ మన ప్రస్తుత జీవితానికి వర్తించేవి కూడా ఉన్నాయి. అవేంటి? ఉదాహరణకు, సరైన బోధనలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతంలో పుట్టడం, లేదా
బోధనలు అందుబాటులో ఉన్నా వాటిని అర్థం చేసుకునే మానసిక సామర్థ్యం లేకపోవటం. ఓకే. లేదా అన్నీ ఉండి కూడా తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటం. దీని వెనుక ఉన్న అసలు సందేశమేమిటంటే, చెప్పండి. ఆధ్యాత్మిక సాధనకు అనువైన మానవ జన్మ, సరైన పరిస్థితులు, సరైన బోధనలు అందుబాటులో ఉండటమనేది చాలా అరుదైన మరియు అత్యంత విలువైన కలయిక. ఈ అవకాశం లభించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని ఇది మనల్ని హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా. అంటే మనకు లభించిన ఈ అవకాశాన్ని మనం గుర్తించి దాని సద్వినియోగం చేసుకోవాలి. మరి దీనికి అనుబంధంగా మనం పెంపొందించుకోవాల్సినవి కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వాటిని ఒక గొప్ప వ్యక్తి యొక్క 8 ఆలోచనలు అంటారు. ఇది సాధన కోసం సరైన మానసిక స్థితిని లేదా ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకోవడం లాంటిది. ఆ ఈ బోధన ఎవరికోసమో ఇది స్పష్టంగా చెబుతుంది కదా. అవును, అదెలా చెబుతుందంటే, ఈ బోధన ఎక్కువ కోరికలు ఉన్నవారికోసం కాదు, తక్కువ కోరికలు ఉన్నవారికోసం. ఇది అసంతృప్తిగా ఉండేవారి కోసం కాదు, సంతృప్తిగా ఉండేవారి కోసం. ఇది సోమరుల కోసం కాదు, శక్తిమంతుల కోసం. ఇది తెలివి తక్కువ వారి కోసం కాదు, బుద్ధిమంతుల కోసం. ఇలా ఇది ఒక రకంగా మనల్ని మనం అంచనా వేసుకోటానికి ఒక కొలమానం లాంటిది. మన ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితికి చేరాలి అని గుర్తు చేస్తుంది. ఓకే, ఇప్పుడుదాకా మనం మాట్లాడినవి మనసు, ప్రవర్తన, పరిస్థితులకు సంబంధించినవి. ఇప్పుడు మనం మరింత ఉన్నతమైన, కొంచెం సంక్లిష్టమైన విషయాల వైపు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. అవును. ఈ 8 ప్రావీణ్య స్థాయిలు, డైమెన్షన్స్ ఆఫ్ మాస్టరీ అనేవి మన గ్రహణశక్తికి సంబంధించినవిగా అనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా భిన్నమైన క్షేత్రం కదా? ఖచ్చితంగా. ఇది ఒక పెద్ద మలుపు. ఇప్పటివరకు మనం మన చర్యలను, ఆలోచనలను ఎలా మార్చుకోవాలో చూశాం. ఇప్పుడు మనం మన గ్రహణశక్తిని, పర్సెప్షన్ని ఎలా నియంత్రించాలో నేర్చుకుంటాం. ఇది ధ్యానంలో ఒక ఉన్నత స్థాయి. అవును. ఇక్కడ సాధకుడు బాహ్య రూపాలను, ముఖ్యంగా నీలం, పసుపు, ఎరుపు, తెలుపు వంటి రంగులను ధ్యాన వస్తువులుగా ఉపయోగిస్తాడు. రంగులను ఉపయోగించడమా? అది ఎలా పనిచేస్తుంది? ఇది దాదాపు మన మెదడు యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని రీకోడింగ్ చేయడం లాంటిది. ఓ, ఇంట్రెస్టింగ్. సాధారణంగా మన కన్ను ఒక నీలిరంగు వస్తువును చూసినప్పుడు మనసు దాన్ని నీలం అని గుర్తిస్తుంది. కాని ఈ ధ్యాన ప్రక్రియలో సాధకుడు ఆ రంగుపై ఎంతగా పట్టు సాధిస్తాడంటే, తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అవును, బయట ఉన్న వస్తువుతో సంబంధం లేకుండా తన మనసులోనే ఆ రంగును సృష్టించగలడు, దాన్ని నియంత్రించగలడు. ఓ, అంటే ఇది మన వాస్తవికతపై మనసు యొక్క వ్యాఖ్యానాన్ని నియంత్రించడం. దీని వెనుకున్న అసలు ప్రయోజనం ఏమిటి? దీని వెనుకున్న శక్తివంతమైన ఆలోచన ఇదే. మనం కళ్ళు చూసే రంగు వంటి ఒక సాధారణ విషయాన్ని మనసు ఎలా ప్రాసెస్ చేస్తుందో మనం నియంత్రించగలిగితే, కాలక్రమేణా కోపం, ఆందోళన, ఆశ వంటి మరింత సంక్లిష్టమైన భావోద్వేగాలను, మానసిక స్థితులను కూడా నియంత్రించగలమనేది దీనిలోని లోతైన అంతర్దృష్టి. ఇది మనసుపై పూర్తి ప్రావీణ్యం సాధించే మార్గంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇది చాలా లోతైన విషయం. ఇక చివరిగా ఈ ప్రయాణంలో అంతిమంగా సాధించాల్సినవి 8 విముక్తులు, 8 లిబరేషన్స్. పేరు వింటుంటేనే ఇది అత్యున్నత లక్ష్యంలా అనిపిస్తోంది. అవును, ఇది శిఖరాగ్రం లాంటిది. ఇది కూడా ఒక ప్రగతిశీల ప్రయాణం. అంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్లడం. మొదటి విముక్తి భౌతిక రూపాన్ని కలిగి ఉండి బాహ్య రూపాలను చూడటంతో మొదలవుతుంది. క్రమంగా సాధకుడు బాహ్య వస్తువులపై ఆధారపడటం మానేసి అంతర్గత రూపాలపై దృష్టి పెడతాడు. ఈ ప్రయాణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ ప్రయాణాన్ని ఒక రాకెట్ ప్రయోగంతో పోల్చవచ్చు. రాకెట్ ప్రయోగమా? అదెలా? మొదట రాకెట్కి భూమి అంటే భౌతిక రూపం ఆధారం కావాలి. నెమ్మదిగా ఒక్కో దశను వదిలించుకుంటూ అది భూమి గురుత్వాకర్షణ నుండి విముక్తి పొంది శూన్యంలోకి, అంటే రూపరహిత స్థితుల్లోకి ప్రవేశిస్తుంది. వావ్, ఆ పోలిక అద్భుతంగా ఉంది. ఇది అలాంటి మానసిక ప్రయాణమన్మాట. అవును. మరి ఆ రూపరహిత స్థితులేమిటి? రూప ఆధారిత ధ్యానాలను దాటిన తర్వాత సాధకుడు అనంతమైన ఆకాశం, అనంతమైన స్పృహ, శూన్యత వంటి ఉన్నత ధ్యానస్థితులలోకి ప్రవేశిస్తాడు. అంటే ఒక్కో ఆధారాన్ని వదిలేస్తూ వెళ్లడం. అంతే. ప్రతి దశలోనూ అంతకు ముందున్న ఆధారాన్ని వదిలేసి మరింత సూక్ష్మమైన స్థితికి వెళ్తాడు. చివరిగా 8వ విముక్తి అయిన అవగాహన మరియు అనుభూతి యొక్క నిలుపుదల, సెసేషన్ ఆఫ్ పర్సెప్షన్ అండ్ ఫీలింగ్
అనే అంతిమ లక్ష్యానికి చేరుకుంటాడు. ఇది మాటల్లో వర్ణించలేని స్థితి. అవును, ఆలోచనలకు అనుభూతులకు అతీతమైన ఒక పరిపూర్ణ స్థితి అది. అద్భుతం. ఒక గురువు అవసరం నుండి మొదలుపెట్టి రోజువారీ సవాళ్లను అధిగమించి మనసుపై ప్రావీణ్యం సాధించి చివరికి సంపూర్ణ విముక్తి వరకు ఈ పురాతన మూలం ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎంత స్పష్టంగా వివరించిందో ఆశ్చర్యంగా ఉంది. అవును, ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అదొక క్రమబద్ధమైన శాస్త్రీయమైన ప్రక్రియ, ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. అవును, అనుసరించడానికి స్పష్టమైన మార్గాలున్నాయి. అలాగే నివారించాల్సిన ఆపదలు కూడా ఉన్నాయి. పునాదుల నుండి శిఖరం వరకు ప్రతి అడుగుకు స్పష్టమైన మార్గదర్శకత్వం ఈ ఫ్రేమ్వర్క్లో ఉంది. ఈ రోజు చర్చ మన శ్రోతలకు ఒక లోతైన ఆలోచనను మిగిల్చిందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా సోమరితనం మరియు శక్తి గురించిన విభాగం మనందరికీ ప్రతిరోజు వర్తిస్తుంది కదా. నిజమే. మన జీవితంలో ఎదురయ్యే ఒకే బాహ్య సంఘటనను మనం ఒక సాకుగా లేదా ఒక ఉత్ప్రేరకంగా చూడవచ్చని అది నిరూపించింది. ఇక్కడే మన శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలి వెళ్దాం. తప్పకుండా. ఆ సంఘటనను ఒక సాకుగా లేదా ఒక ఉత్ప్రేరకంగా మార్చేది దాని గురించి మనం చెప్పుకునే అంతర్గత కథ, ఇంటర్నల్ స్టోరీ. అవును. నేను అలిసిపోయాను కాబట్టి నేను ఆగిపోతాను అనేది ఒక కథ. నేను అలిసిపోక ముందే దీన్ని పూర్తి చేయాలి అనేది మరో కథ. కరెక్ట్. ఈ పురాతన చట్రంలోని అంతర్దృష్టిని స్వీకరించి మన ఆధ్యాత్మిక జీవితంలోనే కాకుండా మన కెరియర్లో, సంబంధాలలో, ఆరోగ్య విషయంలో మనం చెప్పుకునే అంతర్గత కథనాలను మార్చడం ద్వారా ఎలాంటి పరివర్తన తీసుకురావచ్చు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.